మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. నిర్గమకాండము 13వ అధ్యాయము 18వ వచనము. అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ప్రియ దైవజనమా, ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి యుద్ధ సన్నద్ధులై వచ్చినప్పటికీ దేవుడు వారు యుద్ధము చూసి పశ్చాత్తాపపడతారేమో అని వారిని ఫిలిస్తీయుల దేశము సమీపముగా ఉన్నప్పటికీ ఆ మార్గమున నడిపించలేదు. చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించాడు. ప్రియ దైవజనమా, క్రైస్తవ విశ్వాస యాత్ర లోకమనే ఐగుప్తు నుండి నిత్య రాజ్యమైన పరమ కనానుకు చేర్చబడాలంటే అరణ్య మార్గములోనే ప్రయాణించాలి. అరణ్యము అంటే పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండవు. ఎన్నో కొరతలు, ఎన్నో కొదువలు, ఎన్నో ఎత్తుపల్లాలు. అయినా ఎందుకు దేవుడు అలాంటి మార్గములో నడిపిస్తాడు అంటే కారణం మన విశ్వాస యాత్ర కేవలం ఆయన మీద మాత్రమే ఆధారపడి కొనసాగాలి. ఆయన మన ముందు ఉండి నడిపిస్తే మనకు ఏ కొదువ ఉండదు. ఆయన కాపరత్వములో మనము క్షేమముగా దాటి వెళ్ళగలము. ఆనాడు ఆకాశము నుండి మన్నాను కురిపించి, గాలిచేత పూరేడులను రప్పించి, బండ నుండి నీళ్లు ప్రవహింపచేసి, ఇశ్రాయేలీలు వేసుకొనిన బట్టలు పాతగిలిపోకుండా, కాళ్ల చెప్పులు పాతగిలిపోకుండా 40 సంవత్సరములు పోషించి నడిపించిన దేవుడు నేడు మనలను నడిపించడానికి కూడా సమర్థుడు. ఒకవేళ మన ప్రయాణములో ఎర్ర సముద్రము వంటి అడ్డంకులు ఎదురైనప్పటికీ ఆయన గాయపడిన పాదము మన ముందుగా వెళ్తుంది కాబట్టి భయపడకూడదు. ఆనాడు శిష్యులు యేసయ్యతో కలిసి ప్రయాణిస్తూ దోణె అలలతో కొట్టబడినప్పుడు భయపడ్డారు, దోణె మునిగిపోతుందేమో అని. కానీ ఆ సమయంలో యేసయ్య ఓడ అమరమున నిద్రిస్తూ ఉన్నాడు. దోణె మునిగిపోవాలంటే నీరు ముందుగా ఆయనను దాటి రావాలి. ప్రియ దైవజనమా, ఏ సమస్య అయినా దేవుని అనుమతి లేనిదే మన దాకా రాదు. వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించడానికి ఆయన మనతో ఉన్నాడనే విషయాన్ని గమనించాలి. ఆనాడు ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించబడ్డారు అంటే వారు తమకు ముందుగా పగలు మేఘ స్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై దేవుడు నడవబట్టి 40 సంవత్సరాలు ఏ కొదువ లేకుండా నడిపించబడ్డారు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో కూడా, నీ ఆత్మీయ యాత్రలో కూడా ఎన్ని ప్రతికూలతలు, ఎన్ని అవరోధాలు, ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ మాటి మాటికి పడిపోతూ స్థిరత్వము లేని భక్తిని కొనసాగిస్తూ ఉన్నాను అని దిగులు చెందుతూ ఉన్నప్పటికీ, భక్తిని కొనసాగించడానికి నా కుటుంబ పరిస్థితులు అనుకూలించడం లేదు అని వేదన పడుతూ ఉంటే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు ముందుగా ఆయన నడవనై ఉన్నాడు. నీ ఆత్మీయ యాత్రను ఘనముగా ముగించి బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసురాలా అని నీవు అనిపించుకునే రీతిగా ఆయన తన మహిమ ఎదుట నిన్ను నిర్దోషముగా నిలవబెట్టుటకు, తొట్టిల్లకుండా నిన్ను కాపాడుటకు సమర్థుడై ఉన్నాడు. కాబట్టి ఈ క్షణమే హృదయపూర్వకంగా ఆయన కృపాసనము సమీపించి నీ మార్గములన్నిటినీ ఆయనకు అప్పగించమని ప్రేమతో ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. అటి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. నాయన, నీవానాడు ఇశ్రాయేలీలను చుట్టూ దారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గాన నడిపించావు. నాయన, కారణం వారి ముందు నీవు నడిచావు కాబట్టి అది అరణ్య మార్గమైన ఏ కొదువ లేకుండా వారు నడవగలిగారు. ఇదిగో ప్రభువా, మా ఆత్మీయ యాత్రలో కూడా ప్రభువా మీరు మాకు తోడుగా ఉండి అంతము వరకు మా రక్షణ పాత్రను చేతబట్టుకొని నాయన ఈ రక్షణను కొనసాగించడానికి మీ ఆత్మ నడిపింపును మాకు దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు
ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: స్టెఫను ఇంటి వారికి బాప్తిస్మమిచ్చినది ఎవరు? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.